హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హలో దోస్తులు, అందరు ఎట్లుర్రు? మేము బాగున్నాము, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. ఇక మన ఛానల్లో వచ్చే వీడియోస్ ఎవరిని ఉద్దేశించినవి కావు, ఓన్లీ కల్పితాలు మాత్రమే. హలో దోస్తులు, ఇక నేను మల్లక్క మంచి మంచి వీడియోలు తీసుకురానికి బాగా ప్రయత్నిస్తున్నాము. ఇక మీరు కూడా మాకు ఎట్లాంటి వీడియోస్ కావాలో మీకు అట్లాంటివి చేయమని చెప్పి మాకు ఎంకరేజ్ చేయండిలా. ఇక మన వీడియోలు చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచిగా ఆదరిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక ఇట్లనే మమ్మల్ని ఆదరిస్తూ మన ఛానల్ ని ముందుకు పంపించాలి. ఇక ఇక కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా, ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ కూడా చేయండిలా. మన ఛానల్ పేరు మన విలేజ్ ముచ్చట్లు. ఇక ముందు ముందు అత్త కోడళ్ళ సీన్లు చాలా చాలా బాగుంటాయి దోస్తులు, ఖచ్చితంగా మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడుంటాయి వీడియోలు. ఇక మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటది. ఇక జర మా కోడలు ఇంటికాడికి పోయి వచ్చింది కదా, అమ్మగారింటికి జర హుషారు లెక్కలు ఎక్కువ కూడా చేస్తుంది. ఇక మీరు అస్సలు మిస్ కాకుండా చూడండిలా, మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాము. ఇక ఈ రోజు వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పార్ట్ 21. ఇక దోస్తులు రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏ పొద్దుననగా పోయిర్రో పిల్లలు, ఏడుకోయిర్రో ఏమో, ఒక్క తాను ఉంటలేరు, ఒక్క దగ్గర కాలు నిలుస్తలేరు. ఏడుకోయిరబ్బా పిల్లలు, ఎంతసేపు అవుతుంది అస్సలు కనిపిస్తనే లేరు. ఓ టిల్లుగా టిల్లు, ఓ టిల్లు. ఈ చిల్లుగాడు టిల్లు ఇద్దరికిద్దరే ఎట్లా చేస్తుందో ఏమో నా బిడ్డ ఇంటికాడ. మా ఒక్క దగ్గర ఉంటలేరు కదా ఆ పిల్లలు, ఎట్లా పట్టుకొని చేసుకుంటుందో ఏమో నా బిడ్డ పని. అబ్బా ఏంటి అబ్బా ఊకే పిలుస్తావు, ఆడుకొని చెయ్యనివ్వు. అవునవ్వా మేము ఆడుకుంటున్నాం, ఎందుకు పిలుస్తున్నావు? అరే బడవల్లారా, పొద్దు నుంచి ఒక్క బుక్క మెతుకు కూడా తినలేదు. ఇక మీరు గిట్లా తిరుగుతుంటే ఎట్లరా, ఇంత కడుపులో ఆసరేసుకొని తిరిగి ఆడుకోర్రి. నేనేమైనా వద్దంటున్నానా మీకు? సరే అమ్మమ్మ తింటాం గానీ ఇంకా వంట అయ్యిందో లేదో కదా, అప్పటిదాకా ఆడుకొని వస్తాం అనేసి మేము పోయినాము బయటికి. ఇక నువ్వేమో గింతగానం పిలుస్తా ఉన్నావు. టిల్లు, ఓ టిల్లు, ఏం రా మా ఇంటికి వచ్చి ఏం బలగొట్టినవరా, అద్దం బలగొట్టొచ్చినావు? మీ అమ్మ నీకేం భయం పెట్టలేదారా? అమ్మమ్మ అది తంట వస్తుంది, నా పేరు చెప్పకు, నన్ను ఎంత దాచుకుంటా. అరే ఏం చేసినవురా, అది మొత్తుకుంటూ వస్తుంది. పొద్దు పొద్దున దాన్ని వరకెందుకు అడిగినావు నువ్వు? ఏంది మల్లక్క, నీ మనవడు ఇంటికొస్తే వచ్చిండు గాని ఆడుకునేది పోయి మొత్తం ఇంట్లో సామాన్ అంతా వలగొట్టిండు. ఇక గోడకున్న అద్దాన్ని కూడా వలగొట్టిండు. ఇక బాగా తీసుకొని ఇసిరేస్తా ఉన్నాడు, ఒక్క దగ్గర కూర్చుంటలేడు, ఆడుకుంటలేడు. ఇక మా పిల్లలేమో ఒక తాను ఉంటారు, ఏం చెయ్యరు. నీ పిల్లగాడేమో గిన్ని గానం తీట పనులు చేస్తుంటే నేను ఎట్లా చూసుకుంటూ ఉండాలి? ఏడి పిలువు ఇక్కడ లోపలికి పిలువు. ఏమిరా సింటుగా, మా సింటుగాని దగ్గరికి వచ్చి ఆడుకుంటాడు మంచిగా ఉంటాడు అని నేను అనుకుంటే, ఇక మీ పిల్లుగాడు వచ్చి ఇంట్లో ఆగమాగం చేసిండు సామాన్ అంతా. ఇక మంచిగా ఉండదు మళ్ళక్క, పిలువు పిల్లగానికి. ఏమనుకుంటుండో ఏమో, ఒకసారి విలువ అన్ని ఎట్లా పడేసిండో సూత్రా, నువ్వు కూడా వచ్చి నీకు కూడా తెలుస్తుంది. ఏంటనైతే ఊకున్న కొద్దిగా మస్తు ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. ఏమనుకుంటున్నావు? ఒక చిన్న పిల్లగాడు చూసి వదిలేయాలి, చూసి సోనాటి చేసి ఏమో పిల్లగాడు మీకు గట్టుకు వస్తున్నావు గంత కోపం మీద. పిల్లగాడు ఎంత పిల్లగాడు, అదురుకుంటే ఏంది జ్వరం వస్తుంది, జ్వరం వస్తే ఏంది ఇబ్బంది మాకు? అరే చిన్న పిల్లలు అన్నప్పుడు ఆడుకోనికి వస్తారు జతగాళ్ళ దగ్గరికి, అంత మాత్రాన ఏదో మీ పిల్లలే వడగొట్టిండొచ్చు, మా పిల్లగాని మీద నొక్కుతున్నావు నువ్వు. చూడు మల్లక్క, నేను నిన్నేం అంటలేను, నీ మనవని విలువ వానితోటే చెప్పిస్తా. వాడు ఏం చేసిండో నీకే తెలుస్తుంది. చూస్తా గాని పోయిగా, మస్తు చెప్పినావు గాని. ఓ 10-20 రూపాయలు అద్దం వలిగిపోయిందంట, పిల్లగాని మీదకి వేసుకుంటా ఉరికొచ్చినావమ్మా. పోయిగవో మస్తు అయ్యింది. 20 రూపాయలు ఇస్తా గాని పో. ఇగో మల్లక్క, గిట్లా మాట్లాడడం మంచిది కాదు చెప్తున్నా, నాకు మంచిగా అనిపించదు. పక్క పక్క ఇళ్ళల్లో ఉంటాము, ఇక నువ్వు మనవని కోసము ఎంత వేసుకొచ్చుకుంటున్నావేమో, నాకు అది మంచిగా అనిపించదు చెప్తున్నా. ఇక మంచిగా ఆలోచించుకొని చూడు, నీ పిల్లలు మా ఇంటికి పంపించకు. అబ్బా చచ్చా చాలేవమ్మ పోయవో. నీ మనవడు ఇంటికి అయితే రా, నీ కాలు ఇరగొడతా. మరి నువ్వు కొడితే కాలు ఇరగొడితే నేను చూసుకుంటా కూర్చుంటా. ఇక నాకు చేతులు లేవు కాళ్ళు లేవు. ఏ బడవల్లారప్ప ఇట్లా నడవరు మీరు, పొద్దు పొద్దున దాన్ని తీసుకొచ్చారు ఇంటి మీదకి. ఎందుకమ్మా నవ్వుతున్నావు? ఏమి లేదురా మనవడా, చిన్నప్పుడు మీ మామ కూడా గిట్లనే కయ్యాలు తీసుకొస్తుండే. ఇక నాకు అదే గుర్తొచ్చింది నిన్ను చూస్తే, ఇక అందుకే నవ్వు వచ్చింది రా, అవన్నీ గుర్తొచ్చి. సరే పోరు బిడ్డ, పోయి ఇంత తిని పోరు. బిల్లు నీకు ఒక విషయం చెప్పనా? చెప్పురా. ఇగో ఈ రోజు మన అమ్మ ఊరికి పోదామంటది, అందుకని నేనేమంటున్నా అంటే, ఇక అమ్మమ్మని చూసి 2 రోజులు అవుతుంది కదా, ఇంకొక వారం రోజులు ఉండేసి వస్తాము అని చెప్పుదాము. ఇక మంచిగా స్కూల్ పోకుండా మనం తప్పించుకోవచ్చు. అవునరా, కానీ అమ్మ ఒప్పుకుంటుందా రా మనం అట్లా చేస్తే? నీకు అర్థమే అయితలేదు. మనము అమ్మమ్మతోటి మాట్లాడుకుందాం మంచిగా. అమ్మమ్మ నేను ఇప్పుడే ఓని అని చెప్పి మాట్లాడుకొని మంచిగా పూజ చేసి మనము అమ్మమ్మతోటే చెప్పిస్తాము అమ్మకు.
ఇక నిజమేరా నువ్వన్నట్టు కొంచెం మారం చెయ్యాలి మన అమ్మమ్మ దగ్గర. అట్లయితే ఇక ఉండని పో పిల్లలు అని మాట్లాడుతుంది. ఇక అట్లనే చేసి ఒక వారం రోజులు ఇన్న ఉండము. ఇక ఎంత పొద్దుగా మంచిగా లేస్తాము ఆడుకుంటాం ఇడ. ఎవరేమన్నారు ఆడుంటేనేమో అమ్మ ఏదో ఒకటి అంటది, మనకు తిడుతుంది, ఇంట్లోకి పిలుస్తుంది. ఇక చూడరా మనవడా ఇదంతా మనదే చూడు, వరి నాటించినాము మొన్ననే. ఇక ఎంత మంచిగా అయింది చూడు సేను. ఇక ఇలాంటి ప్లేస్లు అంటే మీకు చాలా ఇష్టం కదా చూడుర్రి. అవునే అమ్మమ్మ, కానీ అమ్మ నాయన అమ్మమ్మని ఎప్పుడు తీసుకుపోరు పొలం కాడికి. ఇక ఏమన్నంటే బడికి పో అంటారు, బడికి పోయించినాక ఇంట్లోనే ఉండాలి అంటారు. ఇక ఆడ పోతే గట్లనే ఉంటది ఎప్పుడు. అందుకే ఈడనే ఒక వారం రోజులు ఉంటామే అమ్మమ్మ మేము. సరే ఉండురా మనవడా, ఎవరు వద్దంటారు నిన్ను. ఎవర్రా మా పొలంలోకి ఎడ్ల మలుపుతుర్రు? ఆ ఆవులు ఎద్దులన్నీ పట్టుకొని ఇక్కడ వస్తుర్రు. ఏమనుకుంటుర్రు, పొలం అంతా పాడు చేస్తుర్రు కదా. అంతా మీకోసమే వేసినాను పొలము. వాయబ్బాకి మల్లమ్మ సీన్లకి ఎందుకు పోయినావో ఏమో కదా ఈ ఎడ్లు. ఇక వాయమ్మ ఆమె నోరికి తలిగించుకుందు నేను. పోయి దెబ్బ దెబ్బ చెప్పాలి, వాయమ్మ నేనే తల్లి అనుకోకుండా వచ్చినాయి అని చెప్పాలి ఇక. అరే మల్లమ్మ ఏమైందిరా గిట్లా వస్తుంటే గిట్లా వచ్చినవి గంతే. ఇక గాదానికి గంత కోపం అవుతావేంద్రా, ఏం రానియతి. ఏ ఊకో తాత, ఏం మాట్లాడుతున్నావు? చూడు అవి ఎంతగానం మేస్తున్నవి. సేనంతా పాడు చేసినాయి తొక్కి తొక్కి తిని తిని. ఇక నువ్వు ఎట్లా పడితే అట్లా ఎట్లా తీసుకొస్తావు సేన్లకి? ఆ అరే ఇక జర్రసేపు ఉండరా పోతున్నాము, ఎందుకు అట్లా చేస్తున్నావు? గీ పొద్దువింకలు కూడా గిట్లాంటి లొల్లి ఎందుకురా? ఇంటికి పోయే ముంగట వస్తుంటాయి బర్లు. ఇక దానికే నువ్వు గంతగానం చేస్తున్నావు. అదంతా ఎవరు దొక్కిపోయిర్రో మాకేం తెలుసు, ఇప్పుడు వస్తున్నాం మేము ఇక్కడ. ఎవరెవరు బర్లో ఈడంగా మస్తు పోతవి, అవి ఇట్లా మేసిపోయినావో ఏమో. ఇక నువ్వేమో మా ఆవుల మీద వాడి ఏడుస్తున్నావు. ఇగో తాత, మంచితనంగా చెప్తున్నా, నువ్వు దవ దవ తీసుకోవతనే మంచిది. ఏ గోచి తాత, తీసుకెళ్ళు నీ ఆవులను దబదబా, లేదంటే మా అమ్మమ్మ డిషం టిషం చేస్తారు చూడు నీ ఆవులకి. మల్లక్క ఓ మల్లక్క, ఏం తప్పు చేసినవరా? పొద్దు పొద్దున మా పిల్లగాడాల ఇంటికి పోయిందని చెప్పి ఇదంతా రాద్ధాంతం చేసింది. ఇప్పుడు తొక్కేస్తావా అని వచ్చింది చూడు. ఎంత సిగ్గు లేదబ్బా దీనికి. ఏమక్క ఏం సప్పుడు చేయవు, జరంత తొక్కేపించుకుందామా అని వచ్చినా. ఏమో నేనేం చేస్తలేను. ఇక నా బిడ్డ వచ్చింది, నా బిడ్డ కొడాలని చూసుకుంటారు, ఏం చేస్తారో ఏమో మరి. అమ్మా అయ్యో కొడుక, వచ్చినావా? రా రా రా. సరే పట్టు మల్లక్క, మళ్ళీ వస్తా నేను. ఒక గంట అయినాక వస్తా, పిల్లగాడు ఇప్పుడే వచ్చినట్టుండి ఇంటికి. సరే పట్టు, నేను వస్తా, మాట్లాడుకోరు. వాయబ్బా మంచిగా కూర వాసన వస్తుంది, వండిర్రట్టుర్రు. ఇక వేపించుకుందాం అనే టైంకి ఇలా పిల్లగాడు వచ్చే. ఇంక ఎట్లా చేతబ్బా, కొద్దిసేపు అయినాక వచ్చి ఎట్లయినా సరే వేపించుకొని పోవాలి. ఇంత కమ్మగా వస్తుంది వాసన, ఆవు వీటి చిత్ర వరకు వస్తుంది. అమ్మా సుజ్జి వచ్చిందా? ఆ వచ్చిందిరా, ఇంట్లోనే ఉంది. సరే నేను ఫ్రెష్ అప్ అవుతా మరి. సరే బిడ్డ, కానీ కూడా మీకు ఇది జరిగిందంతా చెప్తావా చెప్పవా? మరి ఆలోచించుకొని చెప్పు, ఏమన్నా చెప్పేది ఉంటే. మళ్ళా నీ మీదకి రాకుంటుంటది. రేపు రేపు ఎవరన్నా బయట అంటే పిల్ల, మళ్ళీ పిల్లకి తెలిస్తే నా దగ్గర నమ్మకూడ దాచిపెట్టిండు అని అనుకోగల. చూసి ఇక చెప్పకుండా ఇట్లా ఉండేవు. జర టైం చూసుకొని చెప్పు. సరే అమ్మా నువ్వేం టెన్షన్ పడకు, నేను చెప్తా గానీ. సరే బిడ్డ, ఇక లోపలికి పో, జరసేపు నేను కూర్చుంటా. నాకు శాతం అయితలేదు, తిరిగి తిరిగి వచ్చిన. ఇక అక్కడ పొలం దిక్కు పోయినా ఇట్లసేపు, ఇక ఆడికిడికి పోయేసి వచ్చిన, కాలు గుంజుతున్నవి. కొద్దిసేపు ఇట్లా కూర్చుంటా పోయిగా నేను. వాయబ్బా నా పిల్లం వచ్చింది, ఎంత మంచిగా కూర్చుంది తోడు వచ్చి. ఒక్క రోజుకే ఇంత మంచిగా అయింది, ఏందబ్బా ఇది. సుచి ఇప్పుడే నాండి రావడం? ఆ వచ్చిననే, అమ్మ బయట కూర్చొని ఉండే, ఇక గాలితో మాట్లాడుకుంటా. ఇక మాట్లాడేసి వస్తున్నా లోపలికి, ఇక అంతే. సుచి నీకో విషయం చెప్పాలనే. చెప్పండి ఏందో. ఇగో గదేనే మన స్వీటీ ఉంది కదా. ఇగో అది జర నాతోటి కొంచెము మిస్బిహేవ్ చేసింది. ఇక గదే విషయము జర అమ్మకి చెప్తే ఇక అమ్మ మాట్లాడి అంతా కరెక్ట్ చేసింది. ఇక పిల్లని వాళ్ళ ఇంటికి పంపించింది. ఇక అదేనే నీకు చెప్దాం అనుకున్నా గానీ, ఇక ఫోన్ చేసి చెప్తే మళ్ళీ ఇక్కడ ఆలోచనలు అన్ని చేస్తావని చెప్పేసి చెప్పలేదు. ఇక జర ఉన్నంత సేపు అన్నాడు మంచి సంతోషంగా ఉంటావు కదా అనేసి చెప్పలేదు. ఏమనుకోకే చెప్పలేదు అనేసి, ఏమన్నా బెంగ గిట్ల పెట్టుకునేవు నా మొగుడు ఏం చెప్పలేదని. ఇగో ఏందయ్యా నువ్వు నా దగ్గర దాచిపెట్టడం నాకేం మంచిగా అనిపించలేదు. ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఈ వ్యవహారం అంతా? అయ్యో సుజ్జి ఏంది గట్ల మాట్లాడుతున్నావు, గదేం కాదు. లేదు, నువ్వు అస్సలు చెప్పలేదు నాకు. నాకు అప్పటికి డౌట్ వస్తూనే ఉంది. ఏందో ఆ స్వీట్ తోటి ఈయన గిట్లుంటుండేంది అని అనుకుంటున్నా. ఏమన్నంటే చిన్నపిల్ల చిన్నపిల్ల అని వెనకేసుకొచ్చినావు. ఇప్పుడు చూడ అది ఎట్లా చేసింది. నాకేం తెలియదు, ఆ పిల్ల మనసు అట్లా ఉందని చెప్పేసి అనుకోలేదు. నాకు పిల్ల అయ్యింది, అట్లాంటి ఆలోచనలు ఎందుకు చేస్తుంది అని అనుకున్నా గానీ, గట్ల చేస్తుందని నేను ఎందుకు అనుకుంటానే. ఆ ఊకో, చెప్పినావు గాని.
ఇక ఎట్లయినా వరుసకు మరదలే అవుతుంది. ఇక దాన్ని కూడా చేసుకుందాము, మంచిగా పటాయిస్తాము. ఇక పెళ్ళం పెళ్ళం ఉంటది, మరదలు మరదలు ఉంటది అనేసి అనుకున్నట్టున్నావు. ఇక మీ వేషాలని నాకు తెలియదు ఏముంది. ఇక సరే పట్టు, మంచి పని చేసినావు. ఇంకా పిల్లని గోకినట్టున్నావు, ఎప్పుడు గోకినావు, అందుకే అది నీ అబ్బాయి తగ్గుతుంది. పెళ్లి చేసుకో బావా, పెళ్లి చేసుకో అని నాకు అన్ని అర్థమైతేనే ఉన్నాయి. కానీ నేను సప్పుడు కాకుండా ఉన్నా. చూస్తా చూస్తా ఎన్ని రోజులు చేస్తారో వీళ్ళు ఇట్లా అనేసి ఊరుకున్నా. ఆ అత్తమ్మ చెప్తానేమో అత్తమ్మ కూడా చిన్న పిల్ల, ఆడపిల్ల పిల్ల అని అంటది. ఇంకా ఎవరికి చెప్పాలి చెప్పు? ఎన్ని రోజులు నేను ఎంత కోసి అనుభవించినా మీకేం తెలుసు? వాయబ్బా ఏమైంది నీకు ఇట్లా మాట్లాడుతున్నావు? చచ్చా చాలేవయ్యా, ఏం మాట్లాడుతున్నావు అని ఇంకా మంచిగా అడుగుతున్నాడు శుద్ధ పూసలాగా. చేసినవన్నీ చేస్తావు, మళ్ళీ ఎప్పటిలాగా నాకేం తెలియదు అన్నట్టు ఉంటావు. పిల్ల రాసుకొని పూసుకొని తిరిగితే దూరంగా ఉండని చెప్పే తెలియదా నీకు? నేను జ్వరం వచ్చి పానం మంచిగా లేక నేనుంటే దాంతో ఎంజాయ్ చేసినావు నువ్వు. ఇక అందుకనేసి ఇప్పుడు నీ ఎంబడి కలిగింది అది. చెప్తా ఇప్పటి నుంచి మీ అమ్మ సంగతి నీ సంగతి మంచిగా చెప్తా. అన్ని అర్థమవుతున్నాయి నాకు కూడా. ఇక ఎవరితో ఎట్లుండాలో తెలుసుకొని ఉంటా నేను కూడా ఇప్పటి నుంచి. పోనీ ఎందుకు, మంచిగా చూసుకోవాలి. మొగరిని ఒక మాట అనొద్దు, అత్తను ఒక మాట అనొద్దు. ఎందుకనాలి? అందరితోటి మంచిగా ఉండాలని నేను అనుకుంటే అన్ని నా దగ్గర దాచిపెట్టి గీడి దాకా తీసుకొస్తా అర్థం కథ. దాన్ని అప్పుడే ఇంటికి నుంచి పంపిస్తే అయిపోయేదానికి ఇప్పుడు నిన్ను ఇష్టపడుతుంది అనేసి ఏంది మాటలు? ఇయ్యాల బావా నన్ను పెళ్లి చేసుకో అన్నది, రేపు ఇంటికి వస్తుంది. నేను ఉండలేకపోతున్నా బావా, నన్ను చేసుకోవాల్సిందే అని వస్తుంది. ఇంకప్పుడు చేసుకుంటావు. ఇక నీకేంది? ఒసే సుజ్జి, నాకు అట్లాంటి ఆలోచన కూడా లేదే. నువ్వెందుకే గంతగరం అయిపోతున్నావు? మా అమ్మ అంతా సాల్వ్ చేసింది ప్రాబ్లము, నువ్వేమో అర్థం చేసుకోకుండా గిట్లా మాట్లాడుతున్నావు ఎందుకే? ఉన్నట్టుండి నీకేమైందో నాకు అర్థమైతలేదు. అవునండి, నాకు నువ్వు చెప్తే అన్ని తెలిసేది. నాకు ఎవరో మంది అనుకుంటుంటే విని నేను వచ్చిన. ఈ నాన్నకు చెప్పలేదు అనేసి నాకు ఎంత బాధ అవుతుందో నీకేం తెలుసు? గాడ బస్సు దిగి, నా ఊరు బయట బస్సు దిగి నడుచుకుంటూ వస్తున్నా. మంది అందరు అనుకుంటుర్రు. ఇక నాకు అర్థమైంది, ఈయన ఒక ఫోన్ అన్న చేసి చెప్పాలి, ఒక మాట గీది సంగతికి ఇట్లా అయింది అనేసి నేను ఆలోచించుకుంటూ వచ్చిన ఇంటికి. నాకు ఎంత బాధ అయ్యిండొచ్చు. నేను ఇక నీతోటి మాట్లాడదలుచుకోలేదు. కొన్ని రోజులు నాకు దూరంగా ఉండు. ఏ బంగారం ప్లీజ్ అట్లా మాట్లాడకు, అంత కోపంగాకి. నేను నీకు తప్ప ఇంకొకరికి సొంతంగానే. జరా నన్ను అర్థం చేసుకోవే, నేను అట్లాంటోని కాదు. నిజమే, నేను ఒకప్పుడు ఆ పిల్లని ఇష్టపడ్డా, ప్రేమించిన. కానీ ఇప్పుడు అలాంటివి ఏం లేవే, నమ్ము. ఏంది ఏంది ప్రేమించినావా? వాయమ్మో, నా మొగ నన్ను ఎంత మోసం చేసిండే. దాంతోటి ప్రేమాయణం నడిపి నన్ను పెళ్లి చేసుకుండు. ఏం మాట్లాడుతున్నావే? సప్పుడు కాకుండా ఉండు, ఇంట్లో అందరూ. ఉంటే నాకేమైనా భయమా? ఏం చేసినావయ్యా నువ్వు? దాన్ని పెళ్లి చేసుకునేది ఉండే. ఇంకా ఆ విషయం అన్ని తెలిసి నువ్వు ఇంట్లో పెట్టుకున్నావు దాన్ని. ఇప్పుడు నాకు అనిపిస్తుంది వాయప్ప అందుకే ఇంట్లో ఉన్నది, నువ్వు అందుకే ఉండనిచ్చినవు. ఇక దాంతో కులుక్కుంట మంచిగా సంతోషంగా ఉన్నావు. నన్ను ఇంత బాధ పెడతావని అస్సలు అనుకోలేదు. ప్రేమించిన దాన్ని ఇంట్లో పెట్టుకుంటావు నువ్వు. ఏదో మరదలు మరదలు అన్నందుకు వరుసకు మరదలని ఊపుకున్నా. కానీ నువ్వు ప్రేమించినావు ఆ పిల్లని. ఆ టక్కులాడి నాతోటి కూడా గట్లనే ఉన్నది. నా బావ నా బావ అని చాలా పోజులు కొట్టింది. అమ్మో, ఇప్పుడు అర్థమైతుంది. అది ఉట్టి ఏం అనలేదు, నీ దగ్గరనే ఉంది అసలు విషయము. అందుకని చెప్పేసి అది నన్ను కేర్ చేయలేదు, నేను ఎంత చెప్పినా. ఇక నేను ఎంత చెప్పినా నువ్వు వింటలేవే, నేను ఏం చేతు? ఇక నీకు దండం పెడితేనే. జర నన్ను అర్థం చేసుకోవే. అప్పుడు ప్రేమించిన గానీ ఇప్పుడు నువ్వు నా మనసంతా నువ్వే ఉన్నావు బంగారం. ప్లీజ్ అట్లా మాట్లాడకు. నా మగోడు ఇన్ని విషయాలు నా దగ్గర దాచిపెట్టిండు. అయ్యో నిజమే, నీ దగ్గర దాచిపెట్టాలని దాచిపెట్టలేదే. ఈ విషయం తెలిస్తే నువ్వు ఎక్కడ బాధపడతావు అని చెప్పేసి చెప్పలేదు. అంతేగాని నిన్ను మోసం చెయ్యాలని కాదే. ప్లీజ్ బంగారం, నన్ను అర్థం చేసుకో. ఇక నువ్వు నాకేం చెప్పకు, నాకు అర్థం అయ్యింది. ఇక నీ దారిలో నువ్వు ఉండు, నా దారిలో నేను ఉంటా. ప్లీజ్ బంగారం గట్లానికి, నాకు బాధ అవుతుంది. నువ్వు ఏడవకే, నీకు దండం పెడతా. నీ కాలు పట్టుకుంటేనే ఎందుకే అట్లా చేస్తున్నావు? అవసరం లేదు, నువ్వు నా కాలు పట్టుకునే అవసరం లేదు, నేను నీ తాను ఉండే అవసరం లేదు. చూస్తా ఇక నీ అంతలో నువ్వుండు, నా అంతలో నేనుంటా. ఇక ఏమన్నా చేసుకొని ఇద్దరం విడిపోదాం తీ. ఇక దాన్ని పెళ్లి చేసుకొని కులుకు మంచిగా సంతోషంగా ఉండు, దాంతో తిరుగు. ఏ సుజ్జి, మాట వినకపోతే చెంప వలుగుతుంది. ఏంది ఎంత చెప్తున్నా అర్థం చేసుకుంటలేవు? పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. కొట్టవయ్యా కొట్టు, నన్ను చేసుకున్నది కొట్టనీకే బాధ పెట్టనీకే చేసుకున్నట్టున్నావు. నీకు మరదలు ఉన్నాక నన్ను ఎందుకు చేసుకున్నావు? నన్ను ఇట్లా బాధ పెట్టనీకే చేసుకున్నావా నువ్వు? నీ మొహం కూడా చూడబుద్ధి అయితలేదు నాకు. అయినా సరే నేనెందుకు ఏడవాలి? వీళ్ళ పని చూస్తా ఇప్పటి నుంచి, వీళ్ళంతా అందరికీ చూస్తా. ఎవరితోటి ఎట్లుండాలనో అట్లనే ఉంటా. నేనైతే ఈయనతోటి కూడా సరిగ్గా మాట్లాడా. ఏంది ఏం ఆలోచిస్తున్నావు అక్కడ? మళ్ళీ మాట్లాడు బంగారం, ప్లీజ్ సుజి మాట్లాడు. నాకు మనసు బాగాలేదు, నీకోసేపు పడుకుంటా. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకూడదు.
వాయబ్బా! మొదటికే మోసం వచ్చింది గదా! ఏం చేతో నా పిల్లము నా మాట ఇనట్లేదు. ఇగ మస్తు అలిగింది. గిట్లా పండుకుంది. ఏం జేయాలబ్బా? ఎట్లా చేస్తే ఇది నన్ను నమ్ముతది? నన్ను దగ్గరికి రానిస్తది? ఇగ ఎన్ని రోజులు ఇట్లా ఎడబాటు ఉంటదో ఏమో! అరెరెరే! ఇంత పరేషాన్ అయ్యింది. ఇగ అమ్మోళ్ళకు ఈ విషయం తెలవద్దు. ఇగ బెడ్‌రూమ్‌లోనే మేము ఎట్లున్నా ఉండాలి. ఇగ వాళ్ళ దాకా ఈ విషయాలన్నీ తీసుకుపోవద్దు. ఎట్లనైనా జేసి దీన్ని మంచిగా జేసుకోవాలి నాకు. సుజ్జి నేనెంత నిజాయితీగా ఉన్నానో నీకు నమ్మపిస్తా సుజ్జి. నువ్వే నమ్ముతావు నీ కళ్ళతో చూశాక. ఏం చేయాలో ఏమో నాకేం అర్థమే అయితలేదు. ఏమైంది అమ్మ? తమ్ముడు ఇంటికొచ్చే పలకరున్న పలకరియకుండా ఇంట్లోకి వెళ్ళిపాయే. మన గదిలోనే ఉన్నాడు. ఇక బయటికి రాకపాయే. తిన్నాడా లేదే వాడు? ఏమో బిడ్డ, బయట ఇట్లా తినొచ్చిందో ఏమో, అప్పుడప్పుడు తినేసి వస్తాడు. ఇక తిని ఇట్లా వచ్చిందేమో, అందుకనే సపడా కాకుండా ఇంట్లో పోయినట్టున్నాడు. ఏమో అమ్మ, ఏమన్నా కానీ ఇక రేపు పొద్దున్నే పోతా నేను ఇంటికి. అయ్యప్ప, అమ్మ పోదామంటుంది. ఇక ఇదే మంచి టైము, అమ్మమ్మకి చెప్పాలి. అమ్మమ్మ నేను ఇప్పుడే పోమే చెప్పు అమ్మకి అని చెప్తా. ఓ అమ్మమ్మ, నేను ఇప్పుడే పోనే చెప్పి అమ్మకు. ఏంది బిడ్డ, ఇక బళ్ళు స్టార్ట్ అయినవి, పోవాలి ఇంటికి. ఇక మీ నాయనకి తెలిస్తే ఇక ఏం లేదు తిడతాడు, పిల్లల్ని ఎందుకు వదిలేసి వచ్చినావని. పోదాం, రేపు పొద్దున్నే పోదాము, రెడీ గారి. ఇవన్నీ పిచ్చి పిచ్చి నాటకాలు ఆడకుర్రి నా దగ్గర. అరెరెరే! ఏమైంది బిడ్డ పోర్ల మీద గంత కోపం అయితున్నావు? చూడే నాయన, పిల్లలకు బళ్ళు స్టార్ట్ అయినవి. ఇక ఇంటికి పోదాం రేపు పొద్దున్నే అంటే నేను రాను ఇప్పుడే అని పిల్లగాడు మారం చేస్తుండు. ఇక వాళ్ళ నాయన ఒప్పుకుంటాడే, గన్ని గన్ని పైసలు పోసి చదివిపిస్తున్నాము. ఇక ఒక్క రోజు ఇంట్లుంటే ఆయన మొత్తుకుంటాడు. ఇక ఎందుకు పోదామని చెప్పేసి నేనంటే పోరగాడేమో నేను ఇన్నే ఉంటా రాను అన్నట్టు మాట్లాడుతున్నాడే. నీ అమ్మ ఉంటే ఉండనుకోరాదురా. నీ అమ్మ ఇప్పటి నుంచే వస్తారు పోరగాళ్ళు ఎవరు రారు. ఇప్పటి నుంచి పోయి ఆడేం చేస్తాడు కూర్చొని ఆడ ఉట్టిగా. అవునే అమ్మ, ఇప్పటి నుంచి పోయి ఒక్కనే కూర్చొని ఏం చేయాలి? పిల్లలు ఎవ్వరు రారు. ఇక మంది పిల్లలు వస్తే జర మంచిగా. అబ్బో, చెప్పబట్టి ఇక పిల్లగాడు. ఇక మంది వస్తేనే నువ్వు పోతావారా? ఏం బుద్ధిరా నీది? నీకు చదివిపోయానికి పంపిస్తున్నాను, నువ్వు చదువుకోపోయి ఆడెవడో రావాలి, వీళ్ళందరూ రావాలి, అప్పుడే నేను పోతా అంటావేంద్రా? అమ్మ, నేను ఎప్పుడు పోను, నేను అమ్మమ్మ దగ్గర ఉంటా ఇంకా 2-3 రోజులు. అయ్యో బిడ్డ, ఏడుస్తున్నాడే, ఉండని పట్టు. ఇంకా అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఆశ తీరనే లేదు పిల్లగానికి, అప్పుడే తీసుకుపోతా అంటావు. ఏమంది పిల్లలు ఏడో రానే రారు. ఇక నువ్వు ఎందుకే ఇప్పుడే తొందర పెడతావు పిల్లగానికి? ఓయమ్మ, నువ్వు కూడా గట్లనే అనబడుతుంది. మంది పిల్లలకు ఈయనకేం సంబంధమే? ఈడు పోయి చదువుకోవాలి పోయి. ఓయమ్మో, ఇక ఇట్లా చేస్తే బాగానే మంచిగానే వత్తాసు వలుకుతున్నావు పోరగానికి. అబ్బో మల్లమ్మలు మంచిగా కూసుర్రు బయట చల్ల గాలి వస్తుంది. ఇక మంచిగా కూర్చున్నట్టుర్రు. ఏమైందిరా ఏదో ముచ్చట పెడుతుర్రు అందరూ. ఏ చూడే తాత, పిల్లలకి ఏమైందో ఏమో, రేపటి నుంచి బళ్ళు ఓపెన్ అయితేనే పోదాం రా అంటే నేను రాను ఇప్పుడే అన్నట్టు మా అమ్మ ఇంకా దాచుకుంటారు పోయి. ఏం చేయాలి? అరే మొన్న అయితేనే వచ్చిర్రు అప్పుడే తీసుకుపోతున్నావురా పోరల్ని. ఉండని పాటు మంచిగానే ఆడుకుంటారు. ఇక ఎట్లా బళ్ళు ఓపెన్ అయితే ఇంకా పోతూనే ఉంటారు పిల్లలు కానీ. ఇక సంవత్సరం అంతా పోవాలి. ఉండని పాటు ఒక వారం రోజులు పోకపోతే ఏమవుతుందిరా? ఏ తాత, పొద్దు పొద్దున పోయి ఆడుకుంటాగా అనితల ఇంట్లోకి పోయి అద్దం బల కొట్టిండంట, సామాన్ అంతా గజిబిజి చేసిండంట. ఆమె వచ్చి అమ్మతోటి లొల్లి లొల్లి పెట్టుకుంది పొద్దున. ఇక అట్లనే అని పిల్లగాడు చేసేది. ఓ తాను ఉండాలి, ఆడుకోవాలి బయట బయట. ఇళ్ళల్లో పోయి అలా సామాన్ వల కొట్టి ఎవరు కుట్టరే? ఈ బడవకి ఏడిపోయినా గట్లనే చేస్తాడు. ఏదో ఒక కయ్యం తీసుకొస్తాడు నా మీదకి. ఏం చేతు, ఇంటికి తీసుకుపోతేనే చక్కగా అవుతారు ఈ పిల్లలు. ఏందో ఏమో, ఎంత చెప్పినా వినరు చెయ్యరు.